హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న పని మీద మార్కెట్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నాకు రేగుపళ్ళు రేగవడియాలు చాలా ఫ్రెష్గా కనిపించాయి. చిన్న గ్లాస్ ఉంది, 50 రూపీస్ అట. అయినా సరే నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఎంత కాస్ట్ అయినా సరే పెట్టుకొనేసుకుంటాం కదా. సో ఫైనల్లీ ఈరోజు ఫ్రైడే. ఇంకా ఫ్రైడే మార్నింగ్ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ థర్స్డే క్లీన్ చేసుకోవాలి, నాకు ఇంకా నిన్న ఓపిక లెక్క క్లీన్ చేయలేదు. ఫ్రైడే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుని ఇవన్నీ చేసేసరికి ఇంకా పూజ అయితే చేసుకోలేదు. ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఈవినింగ్ మా వారు బిర్యానీ తిందామా అని అన్నారు. ఇంకా టెంప్ట్ అయిపోయాను. సో బిర్యానీ తిన్న తర్వాత మా వాళ్ళు చూసారా టూత్ స్టిక్స్తో ఎలా చేసుకుంటున్నారో, పళ్ళుని క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళ డాడీ ఉంటే చాలు, నా వైపు కూడా చూపించరు. వాళ్ళ డాడీ వీక్లీ వన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ డాడీతోనే ఉంటారు. సో ఇంకెలానా ఈరోజు ఫ్రైడే చేయలేదు కదా, నెక్స్ట్ డే సాటర్డే అయినా పూజ చేసుకుందామని చెప్పేసి నేనైతే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. మార్నింగ్ కూడా నేనైతే కుకింగ్ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఇంకా వంటగది కూడా చాలా చిందరమందరుగా ఉన్నాయి. పిల్లలైతే అంకుతాయి కదా పిల్లలకి, సో ఏది పడితే అదే తీసేసుకుంటున్నారని నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవును, ఇంతకీ మీరు పొంగల్ పనులన్నీ స్టార్ట్ చేసేసారు అప్పుడే? అయితే కమెంట్ చేయండి. ఇంకా దేవుడిది పసుపు కుంకుమ బాక్స్ కూడా ఉంటుంది కదా, కార్తీక మాసంలో చిన్న బాక్స్ తీసుకున్నాను. అప్పటి నుంచి అది క్లీన్ చేయలేదని చెప్పేసి అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా వీటిల్లో అయితే మనం చెక్కలు చిల్లరి ఇలాంటివి వేసుకుంటే మనకి 2 బాక్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ చిన్న చిన్న బాక్సెస్ కూడా తగ్గుతాయని చెప్పేసి నేనైతే అలా చేశాను. ఇంకా కింద ఎలాంటి వస్తువులు పెట్టాలి, ఫ్రిడ్జ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. లాస్ట్ వీక్ ఫ్రైడేనో సాటర్డేనో తెచ్చారు ఈ వెనిలా ఐస్ క్రీము. ఈ వీక్కి కూడా కంప్లీట్ అవ్వలేదు, అంటే కొంచెం కోల్డ్గా ఉంది కదా, పిల్లలకి అసలు కనిపించనివ్వలేదు. ఫైనల్లీ బయట కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ముగ్గులు ఉంటే మా దేవి మంచిగా తొక్కుతుంది. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.